హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియోలో మనం శివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవ సమయంలో శివుడికి వేటితో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. శివరాత్రి రోజున ఏ సమయాలలో అభిషేకం చేస్తే మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివరాత్రి రోజు ఉదయం 5 గంటల నుండి 6 గంటల లోపు అభిషేకం చేస్తే చాలా మంచిది. ఈ రోజున ప్రదోష సమయంలో అంటే 5 గంటల నుండి 7 గంటల లోపు అభిషేకాలు చేస్తే చాలా మంచిది. అలాగే శివరాత్రి రోజున లింగోద్భవ సమయంలో అంటే అర్ధరాత్రి 12 గంటల సమయంలో అభిషేకాలు చేస్తే శివానుగ్రహం తప్పకుండా కలుగుతుంది. శివుడికి అభిషేకం అంటే ఎంతో ఇష్టం. అందువలన శివుడిని అభిషేక ప్రియుడు అని అంటారు. శివుడికి నీటితో అభిషేకం చేసిన సంతోషంతో పొంగిపోతాడండి. కాబట్టి ఆ రోజున శివుడికి ఎవరైతే అభిషేకం చేస్తారో వారికి శివానుగ్రహంతో పాటు మీ జీవితానికి పట్టిన పీడలన్నీ తొలగిపోతాయి. అయితే మనం చాలా సందర్భాలలో శివుడికి అభిషేకాలు చేస్తూ ఉంటాము. కానీ ఏ ద్రవ్యాలతో ఆయనకి అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే శివుడికి పంచామృతాలతో అభిషేకం చేస్తారు. పంచామృతాలు అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, చక్కెర, తేనె. ఆ పరమేశ్వరుడికి ఆవు పాలతో అభిషేకం చేయడం వల్ల సర్వసుఖాలు కలుగుతాయి. అలానే కీర్తి, సిరి సంపదలు కూడా లభిస్తాయి. ఆవు పెరుగుతో అభిషేకం చేయడం వల్ల బలము, ఆరోగ్యము కలుగుతుంది. ఆవు నేతితో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలానే మెత్తని చక్కెరతో అభిషేకం చేయడం వల్ల దుఃఖనాశనం తొలగిపోతుంది. తేనెతో అభిషేకం చేస్తే తేజోవృద్ధి కలుగుతుంది. కానీ మనం అభిషేకం చేసేటప్పుడు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. ఎవరైనా అభిషేకం చేసేటప్పుడు ముందుగా శివలింగంపై కొంచెం నీటిని పోయాలి. ఆ తర్వాత పాలను పోయాలి. ఆ తర్వాత మరికొన్ని మంచినీటిని పోసి పెరుగు పోయాలి. తర్వాత మళ్లీ కొన్ని నీటిని పోసి ఆవు నేతిని వేయాలి. తర్వాత మళ్లీ కొన్ని నీటిని పోసి చక్కెరతో అభిషేకించాలి. తర్వాత మళ్లీ కొన్ని నీటిని పోసి తేనెతో అభిషేకం చేయాలి. ఇప్పుడు మనం శివుడికి ఏ పళ్లతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. శివుడికి అనేక రకాల పళ్లతో అభిషేకం చేస్తే మీకు తప్పకుండా విజయం లభిస్తుందండి. ముందుగా చెరకు రసంతో అభిషేకం చేస్తే ధనవృద్ధి కలుగుతుంది. కొబ్బరి నీటితో అభిషేకం చేయడం వల్ల సకల సంపదలు కలుగుతాయి. అలానే ద్రాక్షరసంతో అభిషేకం చేయడం వల్ల మీరు మొదలుపెట్టే ప్రతి పనిలో విజయం లభిస్తుందండి. అలానే ఖర్జూర రసంతో అభిషేకం చేయడం వల్ల శత్రువుల నుండి విముక్తిని పొందుతారు. మామిడి పండ్ల రసంతో అభిషేకం చేయడం వల్ల దీర్ఘ వ్యాధులు నశిస్తాయి. అలానే నేరేడు పండ్ల యొక్క రసంతో అభిషేకం చేయడం వల్ల వైరాగ్యం సిద్ధిస్తుంది. నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అలాగే గరిక నీటితో శివాభిషేకం చేసిన నష్టపోయిన ద్రవ్యాన్ని తిరిగి పొందుతారు. బిల్వదళ జలం చేత అభిషేకం చేసిన భోగభాగ్యాలు లభిస్తాయి. అంటే ఒక రాగి చెంబులో కొంచెం నీటిని తీసుకుని అందులో మారేడు దళాలను వేసి ఆ నీటితో అభిషేకం చేస్తే మీకు తప్పకుండా భోగభాగ్యాలు లభిస్తాయి. అలాగే పుష్పోదకం చేత అభిషేకం చేసిన మీకు భూలాభం కలుగుతుంది. పుష్పోదకం అంటే ఒక రాగి చెంబులో కొన్ని నీటిని తీసుకుని అందులో పుష్పాలు వేసి ఆ నీటితో అభిషేకం చేసిన భూలాభం కలుగుతుంది. ఈ విధంగా పలు రకాల పువ్వులతో అభిషేకించిన మీకు రాజభోగం కలుగుతుందండి. రుద్రాక్ష జలాభిషేకం చేయడం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. భస్మంతో అభిషేకం చేస్తే మహాపాపాలు నశిస్తాయి. అలానే పసుపు నీటితో అభిషేకం చేయడం వలన సౌభాగ్యం కలుగుతుందండి. మారేడు చెట్టు బెరడు వేళ్ల నుంచి తీసిన భస్మంతో అభిషేకం చేస్తే దరిద్రం నశిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం శివరాత్రి రోజు లింగోద్భవ సమయంలో వేటితో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకున్నారు కదా.
ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.